గుంటూరులో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని వారు మండిపడ్డారు. వైసీపీ బ్యానర్లు తొలగించకుండా 50 మంది వర్కర్లతో కాంగ్రెస్ బ్యానర్లు తొలగించారని వారు ఆరోపించారు. ఫ్లెక్సీల విషయంలో మున్సిపల్ కమిషనర్ తమకు సహకరించాలని, లేదంటే రోడ్లపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్వాగతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే ఈ కమిషనరు దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం బ్యానర్లు, జగన్ ప్రభుత్వం యొక్క బ్యానర్లు తీరు, కేవలం కాంగ్రెస్ బ్యానర్లే. తెల్లవారుజామున 5 కానించి 50 మంది వర్కర్లను పెట్టి తీశారు. వాళ్ళు అన్నారు, మేమేం చేస్తామండి, మున్సిపల్ కమిషనర్ గారు చేయమన్నారు అంటున్నారు. మేము అడుగుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారిని, అమ్మా నువ్వు తీస్తే జగన్ ప్రభుత్వం కూడా తీయండి, పర్మనెంట్ గా సంవత్సరాలు బట్టి కూడా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉండి తీయండి. కాంగ్రెస్ వాళ్ళు ఏం పాపం చేశారమ్మా? ఒక్కరోజు షర్మిలమ్మ రావడానికి ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం, ఒక్కరోజు ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం. ఇంత దుర్మార్గమా? 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్షాలు పోరాడుతుంది కాంగ్రెస్ కాదా? ఇవాళ షర్మిలమ్మ రాగానే కాంగ్రెస్ బ్యానర్లు తీసేస్తా ఉన్నారా? కమిషనర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈ రిపబ్లిక్ డే రోజున నిజమైన రిపబ్లిక్ డే కోసం పోరాడుతున్నాం. ఈ నకిలీ రిపబ్లిక్ డే చేసేటటువంటి జగన్ ప్రభుత్వం కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ సమాధానం చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి మీరు పక్క రండి అని చెప్పేటటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రూపాయి రక్తం, మా రూపాయి చెమట కట్టుకొని బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకోవడం నేరవండి. మీరు చెప్పండి ప్రజలరా. అటువంటి దుర్మార్గులు, దోచుకున్న దొంగలంతా కూడా బ్యానర్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళరా? ఇళ్ళు వాళ్ళ చించరా? గొడవలతో పెట్టి ముఖాలు కోసేస్తారా? ఇప్పుడు మరి మీరేం చేయబోతున్నారు? ధర్నా చేస్తా, వచ్చి సమాధానం చెప్పాలి. మా ఇంటికి కమిషనర్ సమాధానం చెప్పి క్షమాపణ కోరి మా యొక్క బ్యానర్లు కట్టుకునేటటువంటి క్రమంలో మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడతా ఉంది. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా వారు స్వయంగా రూపాయి కూడబెట్టుకునే డబ్బుతో ఈ బ్యానర్లు ఉత్సాహం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్ఎని కార్యకర్తలకి నిరుత్సాహం కలిగించడానికి ఈ విధమైన దారుణమైన సంఘటనకి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. దీనికి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, మున్సిపల్ సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అధికార పక్షాలకు సంబంధించిన బ్యానర్లు ఒక్కరు తొలగించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లే తొలగించడానికి ఇవాళ జగన్ ప్రభుత్వం ఏ విధంగా షర్మిలమ్మ గారికి వచ్చిన ప్రజాదరణ చూసి భయపడుతుందో ఒక బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా దారుణమైన విషయం. ఇలాంటి నియంతృత్వ ప్రభుత్వం నశించాలి. ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో కట్టుకుని బ్యానర్ తొలగించినది చాలా దారుణమైన విషయం. దీనికి ప్రజాస్వామ్యయుతంగా మరి మస్తాన్ గారు, ఉస్మాన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కలిసికట్టుగా మరి వాళ్ళ మేము ఈ ఉద్యమాన్ని, ధర్నాన్ని కొనసాగిస్తున్నాం. ఇది షర్మిలమ్మ గారి